मनपसंद कार्यक्रम नाचने के लिए या गाने के लिए किसी के लिए भी हम सब रेडी। హలో ఏమైంది నీకు? ఏంటి ఏంటి హిందీ ఏ కక్కరబెక్క ఏంటి ఈ భాష ఏంటి? ఏమన్నా హిందీ సినిమా కానీ సీరియల్ కానీ ఏమన్నా సైన్ చేసావా? नहीं नहीं మరి ఏంటి? अरे बाबू ఇవాళ ఎపిసోడ్ ఏంటి హిందీ రౌండ్। आपको हिंदी नहीं मालूम? मेरा का हिंदू अच्छा मालूम है। ఓహో आपको थोड़ा झलक 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 दिया। అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? యా ఆటైనా పాటైనా దేనికైనా రెడీ। హాయ్ జడ్జెస్। హాయ్ పిల్లలు వస్తే ఇంకా బాగుంటది కదా? పిలుద్దాం। ఓకే ఓకే ఫస్ట్ పిలవండి మీ టీము। యా అయితే మా పిల్లని పిలవనా? పిలు సిటీ పిల్లలు। ఓకే హిందీ స్టైల్ ఆదాబ్ చెప్పండి। రెడీ ఆదాబ్। హలో హలో ఆగండి, మేము హిందీ స్టైల్ కదమ్మా, మాదంతా సాంప్రదాయం। నమస్కారం। అరే చాలా బాగా చెప్పారులేండి, కానీ మేమేం తెలుసా హిందీ రౌండ్ కాబట్టి హిందీ అలా జీవిస్తున్నాం। హలో హిందీలోనా? హలో ఏదైనా జీవించటాలు అది మీకేనా? మాది ఏం తెలుసా, ఎంత వాడాలో అంతే వాడతాం మేము। అతి 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 ఉండదు మాది। గొడవలు ఎందుకు గొడవలు ఎందుకు? చెప్పు। అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం। జడ్జెస్ ఇక్కడతో ఈ ఎపిసోడ్ తో మనం సెమీఫైనల్స్ కి వెళ్ళిపోతున్నాం। సో తప్పకుండా ఈ రౌండ్ లో ఎలిమినేషన్ ఉంది। ఒకరు వెళ్ళిపోతున్నారు। సో చాలా సీరియస్ గా బాగా చేయండి, బాగానే చేస్తున్నారు। మీ గురించి చెప్పాల్సిన అవసరం, మా సిటీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు। మీరు అలా చెప్పుకుంటారమ్మా, మేము చెప్పం, చేసి చూపిస్తాం, అదే దట్ ఈస్ టౌన్। ఏమంటారు? చూపించండి, అరే చూపించండి చూపించండి చూద్దాం। కానీ సిటీ టీం మీరు వెళ్ళిపోండి, మా టౌన్ తడక మేము చూపెడతాం కదా జాను? అవును ఏమనుకుంటున్నావు? మా సిటీ టీం నేను చూస్తాం। ఏముండు ఏముండు, జాగ్రత్త, కొంచెం జాగ్రత్త జాగ్రత్త, ఏం లేదు। హలో హలో హలో, ఇంతకాలం వాళ్ళిద్దరే ఎప్పుడు గొడవలు వేసుకున్నారు, ఇప్పుడు పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది, అదే పెద్దలు ఎలా ఉంటే పిల్లలు అలా ఉంటారని। ఇది సంగతి అండి, చూసారు కదా, ఇంతవరకు మేమిద్దరమే గొడవ పెట్టుకున్నాం। ఇప్పుడు వాసురావు గారు చెప్పినట్టు పిల్లలు కూడా గొడవ స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్ తో సెమీఫైనల్స్ వెళ్ళిపోతున్నాం। సో వాళ్ళ మధ్య కూడా కాంపిటీషన్ ఎక్కువ అయ్యింది, అది మ్యాటర్। చూపిద్దామా? అందుకే వాళ్ళు జోస్ చూసావా? సో ఇప్పుడు కరెక్ట్ గా ఈక్వల్ గా ఇద్దరు యుద్ధంలా టఫ్ గా ఉన్నారనమాట। యుద్ధానికి మా టీం టౌన్ టీం ఇద్దరు రెడీగా ఉన్నారు, కానీ ఈ ఎపిసోడ్ లో ఒక్కరు ఎలిమినేట్ అవబోతున్నారు। ఆ ఒక ఎలిమినేషన్ వల్ల మా టీం కావచ్చు, మీ టీం ఎక్కడైనా వీళ్ళ మధ్య ఒక ప్రమాదం ఉందన్నమాట। ప్రమాదమే కాదు, ప్రమోదం కూడా ఉంది। అదేంటి ప్రమోదం? ఏంటి ప్రమాదం? ఓకే ప్రమోదం అంటే తెలీదా? ఏంటి? మీ సిటీ వాళ్ళకి ఆ మాత్రం తెలిస్తే ఇంక మిమ్మల్ని పట్టుకోలేము, ఆకాశంలో తిరుగుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి। హలో చెప్పాల్సిన ప్రమోదం అంటే హ్యాపీనెస్। సో ఏంటి హ్యాపీనెస్? మా టీమ్ లో గాని మీ టీమ్ లో గాని ఒకరు ఎలిమినేట్ అయితే మీకు హ్యాపీయా? అది ఎలిమినేషన్ గురించి కాదు ఇక్కడ చెప్తాం, ప్రమోదం గురించి మాట్లాడుతాం మనం। అదేంటి చెప్పండి? ప్రమోదం అంటే హ్యాపీనెస్, అది తెలుసుకో। హ్యాపీ ఏంటో నాకు తెలుసమ్మా, నేను చెప్పనా? ఎస్, మీరు చూస్తున్నారు కదా, మా ఇప్పుడు ఇక్కడ నలుగురు కొత్త ఎంట్రీ అవబోతున్నారు। ఎలిమినేట్ అయ్యే టీం కి కొత్త ఒక టీం రావచ్చు, అలాగే ఇక్కడ ఎలిమినేట్ అయితే వాళ్ళకి ఒక టీం రావచ్చు। ఫస్ట్ ఈ ఎపిసోడ్ లో ఆ నలుగురిని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాం। సో అయితే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఓకే ఫస్ట్ పిలవనా మా టీం ని, మా టౌన్ టీం ని? యా బిట్టు ఆయే జాహ్నవి। అది వెరీ గుడ్, చూసారు మా వాడు జోష్। నేను చెప్పనా వీడు అందరూ పొగిడి ఇప్పుడు తొడగొట్టడానికి మాత్రమే లాయక్। తొడగొట్టడం కాదమ్మా, చూసా తొడ ఎందుకు కొడతారు తెలుసా? దమ్మున్న వాళ్ళే కొడతారు తొడ, దమ్ము లేని వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు। ఒక్కసారి ఎవరైనా కొట్టారా చెప్పు? మేము తొడగొట్ట ఏరా చెప్పు, నువ్వు చెప్పు। తొడగొట్టడానికి సిద్ధంగా ఉన్నా। చూసా సిద్ధంగా ఉన్నాడు సింహం। చూద్దాంలే ఈ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత, తెలుసు కదా ఇవాళ బాగా చెయ్యకపోతే మా సిటీ ముందుకెళ్ళిపోతుంది। ఆల్ ది బెస్ట్।
బిట్టు కేక చింపి 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 ఆరేసావు. ఓకే ఇందా సుజిత ఇందాక తొడగొడితే ఏంటన్నా నువ్వు? ఏదో అన్నాను కానీ. ఏదో అంటాం కాదు, కింగ్ షారుఖ్ కాదు, కింగ్ కింగ్ ఖాన్. ఏ బిట్టు కింగ్ కింగ్ కాంగ్ ఎలా ఉంటుందిరా? ఇలా ఇలా కోతిలా ఉంటుంది కదరా, నువ్వే కదరా కింగ్ కాంగ్? కోతి అది మీకు మీకు మీ కింగ్ లో ఉంటది. అది మీ కింగ్ లో ఉంటదమ్మా. అమ్మా ఏంటమ్మా నోరు వచ్చేసింది మీకు. సుజిత అక్కడ ఏంటది అలా కనబడుతుంది? అది స్టార్ చూసావు, నక్షత్రం. అవును పిలువు, మీ వాళ్ళని పిలిచి లెక్క పెట్టుకోండి అవన్నీ మీరు. ఒకటి హలో అయిపోయింది. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మీరు అందరూ దిక్కులు పట్టి వెళ్ళిపోవాలి అంతే. ఏం లేదమ్మా, కింగ్ ఇక్కడ కింగ్ ఎరగదీశాడు. చాలు మీరు ఆపితే జడ్జెస్ ఏంటో చెప్తారు. ఓకే మీరు బాగా చేస్తారా అనిపిస్తుందా నీకు? జడ్జెస్ వీళ్ళని ఆపలేం, మీరే స్టార్ట్ చేయాలి. వెరీ గుడ్. బిట్టు ఎక్కువ నేను అనేవాడిని, మాట్లాడు ఆడడానికే పుట్టాడు అనేవాడిని. ఇప్పుడు మాటలు కూడా బాగానే వచ్చినాయి. వాడికి ఎక్కువ ఫ్యాన్స్ అవ్వడం వల్ల మంచిదే. మాట్లాడచ్చు, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఇది ఓన్లీ కాన్ఫిడెన్స్. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు అంటారు. మంచిది. ఎప్పుడు మనం తక్కువ చేస్తాము అని కొంచెం బాగా చేసినా ఎంత బాగా చేశాడంటారు. ముందే ఎక్కువ చేసేస్తానని చెప్పి కొంచెం తక్కువ చేసినా తక్కువ చేశాడంటారు. బట్ ఫస్ట్ క్లాస్, చాలా బాగా చేసావు. జాహ్నవి చాలా బాగా పాడావమ్మా. బట్ చరణంలో ఇది యాక్చువల్గా పర్షియన్ అరబిక్ టైప్ సాంగ్. ఒకసారి అనమా చరణం. अब फिरता हूँ मैं लंदन पेरिस न्यूयॉर्क LA सैन फ्रांसिस्को న్యూయార్క్ నా 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 నా. ఫ్లాట్ ఫ్లాట్ అంటే శృతి తక్కువ. ఓకే జాగ్రత్తగా ఉండాలా. రాకేష్ మాస్టర్ మీరు చెప్పండి. తొడలు కొట్టడం, ఛాలెంజ్ చేయటం, ఇవి బహుశా నీకు ఎవరు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ ముందు డ్యాన్స్ జోష్ మాస్టర్ ఇది చేసే ముందు చిన్న ఎనర్జీ. జాగ్రత్త, కొమ్ములు తెచ్చుకోవద్దు పైకి. ఓకే బాగా చేసావరా. రిపీట్ అవుతుంది అదే మూమెంట్స్. ఇంతకుముందు బిట్టు ఏం చేశాడో అవే వస్తున్నాయి మూమెంట్లు, అవి రాకూడదు. ఇంకా కొత్తగా ఏమన్నా ఉంటే చేయండి. ఓకే దీనికి ఎవరు మాస్టరు? శివాజీ మాస్టర్. నువ్వైతే చక్కగా చేసావు, బాగా చేసావు. కొత్త మూమెంట్స్ కావాలి. ఇంకా మీ మాస్టర్తో కూర్చొని నెక్స్ట్ టైం ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకో. బాగుందిరా. ఓకే థ్యాంక్ యూ మాస్టర్. కుంచే గారు. జాహ్నవి, భగవంతుడిని గొంతులో ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ని కూడా పెట్టాడు. ఏంటంటే ఎలాంటి పాటైనా నువ్వు ఫ్లెక్సిబుల్గా నీ వాయిస్ మోల్డ్ చేసుకోగలవు దానికి తగ్గట్టుగా. అంటే ఒక మెలోడియస్ సాంగ్ పాడినప్పుడు మెలోడియస్గా పాడుతున్నావు, అలాగే ఒక లైక్ ఏదైనా ఒక రొమాంటిక్ నెంబర్ పాడినప్పుడు అలాగే పాడుతున్నావు. ఇప్పుడు ఒక పర్షియన్ అరబిక్ కైండ్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ సాంగ్ కూడా చాలా బాగా పాడావు. సో ఈ టాలెంట్ని బాగా డెవలప్ చేసుకున్నావు. రకరకాల పాటలు పాడు, ఇంగ్లీష్ సాంగ్స్ పాడు, అలాగే మంచి ఓల్డ్ సాంగ్స్ పాడు. ఆ వేరియేషన్ బాగా తెలుసుకో. ద సేమ్ టైం శృతి దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు. ఓకే గుడ్. అర్చన గారు. చాలా బాగా చేసావు, వెరీ నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు మీరిద్దరూ. ఇట్స్ ఫెంటాస్టిక్ సాంగ్ బిట్టుకి పర్ఫామ్ చేయడానికి అండ్ ఈవెన్ జాహ్నవికి పర్ఫెక్ట్గా తన వాయిస్ యునో హర్ కెపాసిటీ అనేది ఏంటో కూడా తెలుస్తుంది ఈ సాంగ్ తోటి. బిట్టు నాకు అనిపించింది ఎస్ మాస్టర్ చెప్పినట్టు ఇంకొంచెం నువ్వు స్టెప్స్లో కూడా మీ మాస్టర్కి కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చూసుకోవాలి, వేరియేషన్ రావాలి. అండ్ సడన్గా బ్లాంక్ అయిపోతూ ఉంటావు. వింటున్నావా? వినట్లేదు ఎక్కడ. నిన్నేమంటలా. నీ డాన్స్ ఎలా ఉందో మా మార్క్స్ చూసి తెలుస్తుంది కదా నీకు. ఓకే చాలా బాగుంది, వెరీ గుడ్. అయితే థ్యాంక్ యూ టౌన్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కానీ పాయింట్స్ ఏంటో చూడాలి కదండి. రైట్. ఇంతకుముందు అయితే గోల్డ్ చూపించేవాళ్ళం, సిల్వర్ చూపించేవాళ్ళం. ఇప్పుడు నా మార్కులు 7 మార్క్స్. థ్యాంక్ యూ. నేను 8 ఇస్తున్నాను. రఘు సార్. జాహ్నవి ఎన్ని 4 మార్క్స్ ఏమన్నా? ఏనా బిట్టు 4 మార్కులు ఇమ్మంటావా? కొన్ని 5, 6, 7,
8? యా ఇంకా ఓకే, 8 మార్క్స్. అర్చన గారు. నేను కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేస్తాను, తర్వాత చెప్తాను. నువ్వు సరిగ్గా నవ్వుతే నీకు మార్క్స్ ఇస్తాను. నువ్వు ఫస్ట్ సుత్తి ఫేస్ పెట్టడం ఆపు. సుత్తి ఫేస్ తీ సరిగ్గా. అర్చన గారు ఇంకా పాయింట్స్ ఇవ్వలేదు. నీ నవ్వు పెట్టి లాస్ట్ లో ఫైనల్ లో చెప్తారు పాయింట్స్. ఇక మీదట నీ నవ్వులో ఉంది పాయింట్స్. ఓకే, యాక్చువల్లీ వాడి జుట్టులో కూడా ఇలా కొమ్ములు తిరిగాయి. అర్చన గారు మీరు సైలెంట్ చేయండి. సో అది బిట్టు మీరు వెళ్ళి కూర్చోవచ్చు సార్. టెన్షన్ అయిన ఒక సిచ్యువేషన్, అర్చన గారు పాయింట్స్ ఇవ్వలేదు. మన బిట్టు పర్ఫార్మెన్స్ అయిపోయింది. బిట్టు జాహ్నవి ఇంకా టెన్షన్ గా ఉన్నారు వాళ్ళు. అవును, ఫుల్ టెన్షన్ లో ఉన్నారు. సో వాళ్ళని రిలాక్స్ చేయడానికి కోసం నేను చెప్పాను కదండి, 4 కొత్త పార్టిసిపెంట్స్. అందులో నుంచి మొదటగా రాబోయేది ఎవరు తెలుసా? ఎవరు చెప్పు. ఇంత పెద్ద మనిషి అండి, ఎంత పెద్ద మనిషి. తన ఏజ్ ఏమో చిన్నదే కానీ ఇంత హైట్ అండి. అదెవరో చూడాలా? చూపించు మరి. కారుణ్య. చూసారా ఎంత పొడుగుగా ఉందో అని. చాలా క్యూట్ గా ఉన్నావు. ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? సెకండ్ క్లాస్. అసలు ఈ గెటప్ ఏంటి? ఏం చేయబోతున్నావు నువ్వు? ఓం మహాప్రాణ దీపం మంజునాథ. అవునా, అక్కడ 4 కూర్చున్నారు. వాళ్ళు ఎవరు తెలుసా? జడ్జెస్. క్లాసికల్ పర్ఫార్మెన్స్ అండి, రియల్లీ. ఓకే, అయితే మా ఆటైనా పాటైనా మీరు చూసారా అండి? నన్ను చూసావా టీవీలో? ఆల్ ద బెస్ట్, బాగా చేయాలి. మైక్ ఇచ్చేయండి. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహాహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం డఠక్కానినాద నవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం
రాష్ట్రసుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय च మాట రావట్లేదు నాకు. అలా 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 ఉండి అలా చూస్తున్నాను నేను. కారుణ్య చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. పట్టుకో. నీ వయసు ఎంత? 5.5. 5.5. ఓకే. ఎవరు క్లాసికల్ నేర్పించారు మీకు? క్రాంతి అక్క. క్రాంతి అక్క. క్రాంతి అక్క. వచ్చారా? ఓకే. ఎప్పటి నుంచి మీరు డాన్స్ నేర్చుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి అంటాను. చిన్నప్పుడు చాలా పెద్ద. ఓకే. అయితే జడ్జెస్ ఏం చెప్తారో విందామా? అడుగు. ఎవరిని అడుగుతావు ఫస్ట్ నువ్వు? రాకేష్ మాస్టర్ అంట. తనేదో అంటుంది ఏంటన్నా? రాకేష్ మాస్టర్ హీరోయిన్ మేడం. రాకేష్ మాస్టర్ హీరోయిన్ మేడం అంట. ఎందుకంటే మీరే కదా డాన్స్ జడ్జెస్, అందుకని కరెక్ట్గానే అడిగింది. అర్చన గారు. వావ్, క్లాసికల్ డాన్స్ కి ఉన్న అందమే ఇస్ టోటలీ డిఫరెంట్ ఆల్ టుగెదర్. చాలా బాగా చేసావు కారుణ్య. ఐ థింక్ నువ్వు యు ఆర్ బ్లెస్డ్ విత్ టాలెంట్. ఈజీ కాదు. ఆ బాడీ పోస్చర్స్ కానీ ముద్రలు కానీ ఎంత పర్ఫెక్ట్గా పెట్టిందంటే ఈ అమ్మాయి. వెరీ గుడ్ కారుణ్య, చాలా బాగుంది. వెరీ నైస్ ప్లీజింగ్ ఫేస్, ఎంతో నవ్వుతూ ఎంతో హాయిగా ఉంది చేస్తుంటే. చాలా బాగా చేసావు. ఇన్ఫ్యాక్ట్ ఫెంటాస్టిక్ ఎక్స్ప్రెషన్స్. ఒక చిన్న మాట చెప్తాను, అంటే కోర్స్ అది డాన్స్కి సంబంధించింది కాదు, కానీ ఫ్యూచర్ పర్ఫార్మెన్సెస్లో నువ్వు మా వైపు చూడొద్దు డాన్స్ చేసేటప్పుడు, ఓకే? చాలా బాగా చేసావమ్మా, ఎక్సలెంట్, ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేయి. వాసురావు గారు. కారుణ్య, గాడ్ బ్లెస్. చాలా బాగుంది, చాలా బాగా చేసావు. వెరీ నైస్, వెరీ నైస్. అంటే నాకు ఇక్కడ కలిగిన ఫీలింగ్ ఏంటంటే, తన తండ్రి గారైన పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కుమారస్వామి ఆడిన నాట్యంలాగా అనిపించింది అనిపిస్తున్నాను. ఇంత చిన్న ఈ ఏజ్లో ఇలా ప్రార్థించి పర్ఫామ్ చేస్తే నిజమైన శివుడు వస్తారేమో అని నేను అనుకున్నాను. భగవంతుడు నీకు ఒక సెపరేట్ జన్మనిచ్చాడు ఈ భూమి మీద. నీకు చాలా మంచి పేరు వస్తుంది. గుడ్ లక్. మాస్టర్ గారు మిమ్మల్ని ఫస్ట్ అడిగింది, మీరేమో లాస్ట్లో చెప్తానన్నారు. తను వెయిట్ చేస్తుంది మీకోసం. వస్తారంట ఇక్కడికి, రమ్మందామా? రాజుల చావు రాళ్లపాళ్ళు, కవుల చావు నోళ్లపాళ్ళు అని కళాకారులు ఎప్పుడు చనిపోరు. సూపర్ మాస్టర్. తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే వాళ్ళ అమ్మగారు వచ్చి, మీ శిష్యురాలు మా అమ్మాయి గురువు సార్ అనేది.
అదేంటమ్మా అన్న. క్రాంతి అనే అమ్మాయి ఇదే చిన్న వయసులో ఒక జాతరకి నాగిని డ్యాన్స్ నేర్పించాము. ఆ జాతరలో జనాభా ఎక్కువ ఉంటే ఇలాగే భుజం మీద వేసుకొని పరిగెట్టాను. సో ఆ అమ్మాయి ఈరోజు ఈ అమ్మాయి గురువురాలు అయిందంటే నేను చనిపోయినా నాకు బాధ లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే కూడా నేను బ్రతికే ఉన్నాను. ఈటీవీ ప్రేక్షకుల ముందు ఈ చెప్పే అవకాశం నాకు దక్కడం చాలా సంతోషం. నిజంగా కళాకారుడికి ఇంత మించి ఏం కావాలి? ఇంకా ముందు ఈ ఆటైనా పాటైనా ప్రోగ్రామ్కి ఇలాంటి పిల్లలు, బిట్టు లాంటి పిల్లలు, మేఘన, కల్కి ఉన్న వాళ్ళందరూ పిల్లల్లాగా ఇంకా ఎక్కువ మంది దీంట్లో జాయిన్ అయ్యి ఇలా తెలుగు ప్రేక్షకుల ముందు మీ యొక్క కళారూపాన్ని చూపించగలుగుతారని నేను మనస్ఫూర్తి భావిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది కరుణ్య, ఆటైనా పాటైనా దేనికైనా రెడీ అని చెప్తావా మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ? చెప్పు, గట్టిగా చెప్పు. ఆటైనా పాటైనా దేనికైనా రెడీ. వెరీ గుడ్. సో మీ టీం నుంచి వెళ్ళు మరి. అవును, మీ పెద్ద మనిషి పర్ఫార్మెన్స్ ఒకటి చూసేశారు కదా, చాలా ఎంజాయ్ చేశారు, మేమందరం ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ వార్ స్టార్ట్ అవబోతుంది. సో టౌన్లో నుంచి ఒక పర్ఫార్మెన్స్ అయిపోయింది, బిట్టు పర్ఫార్మెన్స్ అయిపోయింది, జాహ్నవి పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇప్పుడు మా టీం స్వరాగ్ అండ్ మేఘ్నా. స్వరాగ్, మీ బిట్టేమో షారూక్ ఖాన్, యా, కానీ మీ డాన్ ని అలా షేక్ చేసే మా కరీనా వచ్చింది. చూద్దాం షేక్ చేస్తా. ఏ సాంగ్ చెప్పు కరీనా? డాన్ లోంచి మేరా దిల్ ప్యార్ కా చూసావా? అది అది ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్.
ఎలా ఉంది మా పర్ఫార్మెన్స్? ఇటు చూడు మేఘనా, మనమందరం టైగర్స్, వాళ్ళందరూ క్యాట్స్. హలో చూసో కొంచెం. ఓకే, ఇక్కడ నీరుగా చెప్పేది అక్కడ. ఓకే, జడ్జెస్ ప్లీజ్. రాకేష్ మాస్టర్. మేఘనా, కాస్ట్యూమ్స్ చాలా బాగుంది. బయట రావటం, అట్నుంచి వాళ్ళు రావటం అన్నీ చాలా బాగున్నాయి. మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు. కొంచెం లైన్ కంపోజ్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ప్రతి మాస్టర్స్. ఇప్పుడు వచ్చిందంతా చిన్నపిల్లలైనా వాళ్ళకు ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీద చేయటం, కానీ మాస్టర్లు అయితే ఫస్ట్ టైం కాదు కదా, జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా బాగా చేస్తామని కోరుకుంటున్నా. నా మార్క్ 9. అర్చన మేడం. వావ్, ఫెంటాస్టిక్ డాన్స్. చాలా బాగా పాడావు స్వరాగ్. నీ ప్యాన్స్ కూడా సరిపోయాయి అన్నమాట పాటకి. నువ్వు ఎంటర్ అవ్వగానే ఓకే, నీ ప్యాన్స్ కూడా యాక్చువల్లీ సాంగ్కి తగ్గట్టున్నాయన్నమాట. ఇట్స్ వెరీ నైస్. అండ్ నాకు మీ కంపోజింగ్ చాలా బాగుంది మేఘ్నా, చాలా బాగా కంపోజ్ చేశారు మీ మాస్టర్. అండ్ నువ్వు చాలా బాగా చేసావు, కటింగ్స్ తోటి, బ్రిస్క్ మూమెంట్స్, ఎక్సలెంట్ మేఘ్నా. నిజంగా ఒకటి చెప్పాలి మేఘ్నా గురించి, స్టార్టింగ్ డాన్స్కి ఐ థాట్ షీఈ్ అ గుడ్ డాన్సర్, బట్ ఇంత బ్యూటిఫుల్గా ఇంప్రూవ్ అవుతుందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్సలెంట్ మేఘ్నా, ఫెంటాస్టిక్. అండ్ స్వరాగ్, ఐఎమ్ రియలీ హ్యాపీ, బాగుంది, ఐ ఎంజాయ్డ్. నేను కూడా మధ్యలో డాన్స్ చేస్తున్నా. వెరీ గుడ్. నిజంగా ఇన్నాళ్ళు పాడిన పాటలు వేరు, ఇవాళ నువ్వు చాలా బాగా పాడావు. హమ్మింగ్ చాలా బాగా పాడావు నువ్వు. మీ ఇద్దరు ఎవరు తప్పు చేసినా టీం వెళ్ళిపోతుంది కదా. ఎస్పెషల్లీ మనం ఆ అమ్మాయిని ఇంకా ఎక్కువ పొగడాలి, ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తున్నారు వాళ్ళు. నాకు మనం చెప్పారు, అసలు మన స్టేటే కాదు, వాళ్ళు ఎక్కడో నార్త్లో చాలా దూరంలో ఉండుకొని, ఏ ఊరమ్మా, జార్ఖండ్ నుంచి వచ్చి ఇంత మీ పేరెంట్స్ కోఆపరేషన్కి ఫస్ట్ మార్క్ వాళ్ళకి, తర్వాత మీకు. ఆల్ ది బెస్ట్. మీకు నేను ఇస్తున్న మార్క్స్ 9. రఘు గారు 10. డైరెక్ట్గా అడిగేద్దామని మీరు అంత నవ్వుతున్నారు. స్వరాగ్ చెప్పండి సార్. నీ డ్రెస్ బాగుంది స్వరాగ్. ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉంటుంది నీలో కదా. ప్రతి ఎపిసోడ్కి ఒక ఎపిసోడ్లో యాక్ట్ చేస్తావు, ఒక ఎపిసోడ్లో డ్రెస్ బాగా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ చాలా బాగా పాడావు. ఎస్పెషల్లీ ఆ ల్యాండింగ్స్ పర్ఫెక్ట్గా పాడావు. ఇది ఒకసారి అన్నది పల్లవి ఫినిషింగ్ చెప్పు ఒకసారి పాడు. ప్యార్ కా దీవానా. అండ్ అది బాగా తీసుకొచ్చావు, అది చాలా బాగున్నావు, అది వెరీ గుడ్. సో మీ ఇద్దరికి నేను ఇస్తున్నటువంటి మార్క్స్ సుజిత చెప్పేసింది కాబట్టి నేను కూడా ఇచ్చేస్తున్నాను 10 మార్క్స్. సో హ్యాపీయా? చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళి మీకు పోషన్ కూర్చోండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నెక్స్ట్ అదే మీరు కారుణ్య చూసారు కదా, మళ్ళీ మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఇంకొక మంచి సింగర్ అనమాట, సాయి మాధవ్. సాయి మాధవ్, వెల్కమ్ టు అవర్ షో. ఏ క్లాస్ చదువుతున్నారు? 9th క్లాస్ చదువుతాను. ఇంకో విషయం, వీడి దగ్గర ఒక స్పెషల్ టాలెంట్ ఉందన్నమాట, మీరే చెప్పండి సార్. ఏమండి సుజిత గారు, నేను ప్రతిరోజు ఈ ఆటైనా పాటైనా ప్రోగ్రాన్ని చూస్తూ ఉంటాను. ఎంతవరకు నేను ఇలాంటి ప్రోగ్రాన్ని ఎక్కడా చూడలేదు. ఒక ప్రక్క పాటలు పాడడం చూశాను, ఇంకో ప్రక్క డ్యాన్సులు చేయడం చూశాను, కానీ ఎంత వెరైటీగా నేను ఎప్పుడూ చూడలేదని తెలియజేసుకుంటున్నాను. అమ్మా సుజిత గారు, చంద్రబాబు నాయుడు గారేమో ప్రతిరోజు చూస్తానంటున్నారు, నేను మాత్రం సోమ మంగళవారం మాత్రమే చూస్తానమ్మా. సార్, నేను ఫస్ట్ టైం ఈ ఆటైనా పడిన స్టేజ్ ఎక్కాను. ఎక్కిన వెంటనే నాకు
మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలనిపించింది సార్. మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ రౌండర్. ఎరగద్ది. ఆల్ ది బెస్ట్. బాజ్. ఓ ఓ లా 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 లా. దిల్ మాంగే మోర్ మోర్, దిల్ మాంగే మోర్ మోర్, ఇన్నాళ్ళు బోర్ బోర్, ఇవాళ్ళే జోర్ జోర్. పట్టా పట్టా నీ ఫోన్ నంబర్, పట్టా పట్టా నీ డోర్ నంబర్, పట్టిన వేళ గుండెకు అయ్యే పంక్చర్. చిట్టి నవ్వే సెంటీమీటర్, పుట్టి నడుమే మిల్లీమీటర్, ఇట్టా నన్ను పెట్టేసావే టార్చర్. दिल मांगे दिल मांगे दिल मांगे दिल मांगे more more, give me more, दिल मांगे more more. నన్నే మరి నన్నే మిక్సీలో రుబ్బేసావే, మనసే నా మనసే చెంచాతో తోడేసావే. ఓ జెంటిల్ మ్యాన్ లా ఉన్నానే నిన్నటికి, నన్ను మెంటల్ మ్యాన్ లా మార్చావే ఆఖరికి. నువ్వంటే మంటా హే, నీతోటే తంటా హే, నా వెంటే ఇట్టా పడుతుంటేనే టెంప్ట్ అయిపోతా హే. ఆ 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 more more, दिल मांगे more more. పట్టా పట్టా నీ ఫోన్ నంబర్, పట్టా పట్టా నీ డోర్ నంబర్, పట్టిన వేళ గుండెకు అయ్యే పంక్చర్. నీ జరుకే దేకా హై, నీ సరుకే ఓకే హై, నా ప్రేమ ప్యార్ కాదలి ఇష్క్ అన్నీ నీకే హై. ఆల్ రౌండర్. ఆల్ రౌండర్ వసంత్ ఆల్ రౌండర్ అన్నప్పుడు నేను అనుకున్నాను ఆల్ రౌండర్ ఏంటి, డాన్స్ తెలియదు కదా అనుకున్నాను. నువ్వేంటి ఇక్కడ స్వరాగ్ ఏం మాస్టర్ మీరు చాలా ఎంజాయ్ చేశారు. ఏం లేదు, పచ్చా మధు అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము చాలాసార్లు కలిసినప్పుడంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. జిమ్మి జిప్పి పేరు ఎత్తితే చాలు స్వరగా గుర్తొస్తాడు. అసలు జిమ్మి జిప్పి భయపడి వెనక్కి పరిగెట్టేది. ఇప్పుడు దాన్ని క్రాస్ చేసి ఈ కుర్రోడు మళ్ళా మమ్మల్ని ఇంకొకసారి జిమ్మి జిప్పు దగ్గరికి మనసు తిప్పేశాడు. ఏ కనబడితే కొడుతున్నావు, దాని మీదకి వెళ్తున్నావు ఎందుకు? వెరీ గుడ్. బాగున్నారా అను? బాగున్నారా? సూపర్ సూపర్ సూపర్. మన ఈ ఎపిసోడ్కి ఆటైన పాటకి ఒక మంచి పార్టిసిపెంట్ దొరికారు. ఓకే, అయితే నెక్స్ట్ వీక్ మీరు సిటీయా టౌనా అది చూద్దాం. సో సాయి మాధవ్, థ్యాంక్ యూ సో మచ్. మేమందరూ బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఇంకా మంచి మంచి పర్ఫార్మెన్స్, మంచి మంచి సాంగ్స్, మంచి మంచి డాన్స్ కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. సో మా పిల్లల దగ్గర నుంచి విషెస్ తీసుకున్నావు. ఇప్పుడు జడ్జెస్ దగ్గర నుంచి కమెంట్స్ కూడా తీసుకుని వెళ్ళు. ఓకే, కొన్ని అడ్వైస్ కూడా తీసుకో. ఓకే జడ్జెస్ ప్లీజ్. అతి తొందరలోనే సాయి మాధవ్ మా ఊరు అబ్బాయి అని గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది. సార్ మీరు కూడా. సాయి మాధవ్, నేను చూస్తుంటే ఒక్కోసారి మావాడు మాకు గుర్తొచ్చాడు, దేవిశ్రీ ప్రసాద్ గుర్తుకొచ్చాడు నాకు.
ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పేది, ఇవన్నీ ఆశీర్వచనాలుగా తీసుకోండి. నెక్స్ట్ నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. ఆటైనా పాటైనా జడ్జిలు ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో కూడా చేసి చూపించేస్తాడేమో అని భయంగా ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అర్చన గారు. గ్రేట్ స్టార్ట్ సాయి మాధవ్. చాలా బాగా నీ మిమిక్రీ అంతా బాగుంది, చాలా బాగా పాడావు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు వచ్చింది దానికోసం ఈ షోలో. సో ఫెంటాస్టిక్. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, సో యూ మేడ్ లైక్ ది బెస్ట్ ఇంప్రెషన్. ఆల్ ది బెస్ట్. జడ్జెస్ కానీ టౌన్ టీమ్, సిటీ టీమ్, యాంకర్స్ అందరూ ఎంజాయ్ చేశారు. మరి ఏ టీంలో వెళ్ళి ఇరగదీస్తావో ఇరగదీసి అంతే. ఓకే సార్, బాజీ, ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను టౌన్ టీమో సిటీ టీమో నాకు తెలీదు. మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఎంకరేజ్మెంట్ చేశారు. అక్కడ మా ఫ్రెండ్ ఏమో టౌన్ సిటీ అంటున్నాడు, ఇక్కడ మా ఫ్రెండ్ ఏమో టౌన్ అంటుంది. ఇక్కడ మేము కూడా అంటాం. ఇక్కడ ఉండు మధ్యలో యాంకరింగ్ పొజిషన్లో. సో నేను ఎటు వెళ్తానో నాకు తెలీదు. సో డెఫినెట్గా నేను ఎటు వెళ్ళినా నేను ఎలాగైనా గెలిపించి తీస్తానని మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూస్తా ఇందాక ఏదో డాన్స్ షేక్ చేసిన కరీనా కపూర్ అది ఇది అని ఏదేదో చెప్పా కదా. అవును కదా, అందరు ఇక్కడ షేక్ అయిపోయారు. మీదంతా లోకల్ అమ్మా. మాదేంటి తెలుసా, బేసిక్గా మేము టౌన్ టీం అయినా మా స్టాండర్డ్స్ ఐ లెవెల్లో ఉంటుంటాయి. అవును, హై 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 ఏ హైయో మేము చూద్దాం. ఏమయ్యా, హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది మా స్టాండర్డ్స్ అన్ని. ఏంటి అసలు మ్యాటర్ ఏంటి చెప్పు. ఇప్పుడు ఆడడానికి ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు? ఒక బుల్లి ఐశ్వర్యరాయ్ వస్తుంది. ఆహా, మాతో కాంపిటేట్ చేయడానికి ఐశ్వర్యరాయ్. ఓకే, నువ్వు కావాలంటే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఎవరు కావాలని. అయ్యో, అది నువ్వు కొత్తగా చెప్పాలా? ఐశ్వర్యరాయ్ ఎక్కడ ఉంటే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వెనకే ఉంటారు. అది నీకు తెలీదా? మీ చిన్న ఐశ్వర్యరాయ్ని పిలవండి. యా, కల్కి కమాన్, లీలా సుధీర్. మా బుల్లి ఐస్ ఎలా ఉంది? మీ బుల్లి ఐస్ బానే ఉంది, కానీ హలో మేడం, మీరే కదా మాతో గొడవ స్టార్ట్ చేసింది. ఎస్. ఏంటి రెడీయా గొడవకి? మీరు ఐశ్వర్యరాయ్? ఎస్. వాడెవడు? అమితాబ్ బచ్చన్, అభిషేక్? రెండు. సరే అయితే ఓకే. జడ్జెస్ దగ్గర ఏమైనా మాట్లాడాలా కల్కి? నీతో మాట్లాడాలంటే వాళ్ళకు కూడా ఇష్టం. మాట్లాడదాం. ఏం మాట్లాడతాం? బ్లెస్సింగ్స్ కావాలి. చాలా తెలివైందని కదా. థ్యాంక్ యూ. ముందరకాళ్ళకి బంధం వేస్తున్నాం అనమాట. ఓకే, పోతా మీ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, జడ్జెస్ బ్లెస్సింగ్ కాదు, అందరు బ్లెస్సింగ్స్ ఉంది. ఓకే, అతను కొట్టండి చూద్దాం. मेरे चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले। मेरे चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले। बर्बाद हो रहे जी, बर्बाद हो रहे जी मैं अपने शहर वाले। मेरे चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले। बर्बाद हो रहे जी मैं अपने शहर वाले। हो मेरी अंगड़ाई ना टूटे तो आजा, मेरी अंगड़ाई ना टूटे तो आजा। कजरा रे कजरा रे कजरा रे तेरे कारे कारे नैना। कजरा रे तेरे
कजरा रे तेरे कारे कारे नैना कजरा रे तेरे कारे कारे नैना मेरा नैना मेरा नैना मेरा नैना जुड़वा नैना कजरा रे तेरे कारे कारे नैना मेरा नैना मेरा नैना मेरा नैना जुड़वा नैना कजरा रे तेरे कारे कारे नैना कजरा रे तेरे कारे कारे नैना कजरा रे तेरे कारे कारे नैना मेरा नैना मेरा नैना मेरा नैना जुड़वा नैना कजरा रे तेरे कारे कारे नैना कारे 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 नैना కల్కి కేకా ఓకే అయితే చూసావు కదా? జడ్జెస్ ఏం చెప్తారో విందాం. ఏం విందాం. కలికి మా దేవుడు లాంటి జడ్జి మీరు చెప్పండి. దేవుడు కూడా ఒక్కోసారి రాక్షసుడు అవుతాడు. ఇప్పుడు రాక్షసుడు అవుతున్నారు మీరు. లేదు లేదు అంత భయపడద్దు. లీలా సుధీర్, నేను అంటే ఫస్ట్ నుంచి ఈ ప్రోగ్రామ్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి నీలో డెవలప్మెంట్ బాగుంది. కాకపోతే ఒక్కటి ఏంటంటే పాటని చాలా అంటే ఒక భావ ప్రకటన అనేది చాలా ముఖ్యం పాటకి. ఫీల్ అంటారు చూడు, అది నువ్వు తక్కువ ఇంజెక్ట్ చేస్తున్నావు ప్రతిసారి కూడా. అంటే పాడేస్తావు, బాగా పాడేస్తావు, ఓకే అయిపోయింది అమ్మాయి పని అయిపోయింది అనుకుంటావు. అలా కాకుండా ఒక పాట పాడేటప్పుడు దాంట్లో కొంచెం ఆ భావాన్ని, ఈ పాట ఒరిజినల్ నువ్వు సాంగ్ విను అసలు ఎంత ఫీల్ ఉంటుంది ఈ సాంగ్. అసలు అద్భుతమైన పాట ఇది. అసలు ఒక ఇంకో 10 ఏళ్ళైనా సరే బోరు కొట్టినటువంటి పాట ఈ పాట కూడా. అది అంత అద్భుతమైన పాట. సో ఆ పాడేటప్పుడు కొంచెం ఆ ఒరిజినల్గా కంపోజర్స్ కానీ లేకపోతే సింగర్స్ కానీ వాళ్ళు ఎంత మంచి ఫీల్ దాంట్లో ఇంజెక్ట్ చేశారనేది మనం కూడా కొంచెం దానికి న్యాయం చేయాలి ఎప్పుడైనా కానీ. లేదంటే చూసేవాళ్ళకి ఏంటంటే అది ఏదో పాడేశారు ఫ్లాట్గా అయిపోయిందని అనుకుంటారు. మంచి వాయిస్ ఉంది, మంచి రేంజ్ ఉంది నీకు, బట్ ఆ ఫీల్ ఏదో నాకు ఎందుకో తగ్గిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది నాకు. అండ్ నేను ఈసారి ఆటోగ్రాఫ్ తీసుకోదలుచుకోలేదు నీ దగ్గర, ఎందుకంటే నాకు ఐశ్వర్య అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు నువ్వు ఐశ్వర్య ఇద్దరు పోటీకి వచ్చేస్తే నేను ఎవరితో తీసుకోవాలి ఆటోగ్రాఫ్ నేను? ఓకే, ఐల్ గివ్ యూ 7 marks. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎక్స్ప్రెషన్స్ ఓకే, దాన్ని మిస్ చేయకుండా చేస్తున్నావు. హెవీగా అనేది బాడీలో గ్రేస్ అనేది కనపట్లేదు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, దివానా సెట్ వేశారు, అక్కడ కూర్చోవటం ఇద్దరు మళ్ళా లేగటం, మళ్ళీ వెళ్ళి కూర్చోవటం మళ్ళా లేగటం. ప్లేస్మెంట్ ఇంత ఉంది, యూజ్ చేసుకోవచ్చు కదా. ఒకే ప్లేస్లో ఎందుకు చేస్తున్నారు? పెట్టిన మూమెంటే సేమ్ మూమెంట్స్, వెరైటీ లేదు. సో తెలిసి మళ్ళా అదే లైన్లో నడవటం కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది. నేను అనుకున్నది ఆ బాడీలో ఓకే. మార్క్స్ 6. అర్చన మేడం. ఓకే కల్కి, ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. యూర్ హ్యాపీ 6 మార్క్స్తో నువ్వు హ్యాపీయా? మాస్టర్ ఇచ్చారు 6, నీ స్టాండర్డ్ 6ఆ? ఏంటి నీకు అందరూ ఫర్ ఎగ్జాంపుల్ యునో వసంత్ గారు, సుజిత గారు, ఆల్ ద జడ్జెస్ నీకు అంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు అంటే నీ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది చేసే పొటెన్షియల్ ఉంది నీలో. బట్ నీ హోల్ కాన్సన్ట్రేషన్ ఐ డోంట్ నో కల్కి, నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను. నువ్వు చూడు ఒకసారి నీ డాన్స్ నువ్వు రీప్లే చేసుకొని చూడు. వెరీ డల్ మూమెంట్స్ కల్కి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి ఇప్పటి వరకు జస్ట్ మధ్యలో ఒక్క పర్ఫార్మెన్స్ చాలా పట్టుదలగా చేసినట్టున్నావు. రిమెంబర్ దానికి అందరూ చెప్పాం కొంచెం హెవీగా ఉన్నాయి మూమెంట్స్, వెరీ గుడ్ కల్కి అనేసి.
ఇట్స్ ద సేమ్ అగైన్ నౌ. ఈ సాంగ్ అయితే అసలు ఇంకా దడదడలాడించేసేయాలి, అలా ఉండాలి డాన్స్. అక్కడే నిలబడి చేసావు. ఈవెన్ దిస్ మూమెంట్ కారే కారే దట్ వన్ కొట్టు బాగా మూమెంట్స్, ఇట్ హ్యాస్ టు హ్యావ్ ద పంచ్. మిస్ అవుతోంది కల్కి. ప్లీజ్ అదొకటి మైండ్లో పెట్టుకో కల్కి. ఐ డోంట్ నో, నేను నిజంగా వెయిట్ చేశాను. ఓకే కల్కి బాగా చేస్తుంది అండ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో, ఆల్ ది బెస్ట్. ఓకే వాసురావు గారు. కాన్ఫిడెంట్గా పాడాల. ప్రతిసారి నీకు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, హమ్మింగ్ వచ్చినప్పుడు దాన్ని మన శృతిలో పాడుతున్నామా లేదా అని చూసుకోవాలి. పాట అంతా బాగా ఊపంతా ఇచ్చావు, మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. నేను ఒరిజినల్ సాంగ్ అలా వెళ్ళిపోయాను అనమాట. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి. నా మార్కులు 6. ఇప్పుడు అర్చన గారు తను ఏం పాయింట్స్ ఇవ్వబోతుందో మనకు తెలియదు. సో అందుకని సో పిల్లలందరికీ కూడా ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంది, తనిచ్చే పాయింట్స్లో మనం బ్రతకొచ్చు అని. కలికి కూడా హోప్ ఉంది. ఏం కలికి? ఎస్, మీరు వెళ్ళి కూర్చోవచ్చు, మీ పాయింట్స్ తెలుసుకున్నారు. ఇప్పుడు పిల్లు మీ టీమేగా. అవును, లాస్ట్ మా పర్ఫార్మెన్స్ సిటీ నుంచి అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళే సూపర్ అంటే వచ్చే వాళ్ళు కూడా సూపర్ గా ఉంటే మన జడ్జెస్ నిజంగా కష్టపడిపోతున్నారు. సూపర్ కాదు, పిడుగులు, చిచ్చర పిడుగులు అంటారు తెలుసా? అవును కదా, అలా వస్తున్నారు ఒక్కొక్కరు. ఓకే, ఇప్పుడు మన ఆ మూడ్ నుంచి మళ్ళీ వార్కి వెళ్ళిపోదాం. సో లాస్ట్ గా మా సిటీ నుంచి కానీ మా గోల్డెన్ టీమ్ అన్నమాట, గోపాల్ అండ్ సౌందర్య. మన పర్ఫార్మెన్స్ చూడడానికి వీళ్ళందరూ రెడీ అని అడుగుతారు. రెడీయా? ఓకే, అయితే బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. उसके रूप से कत्ल हुए
ఓకే ఇప్పుడు really కాదు, వాళ్ళు చెప్తారు, జడ్జెస్ చెప్తారు. ఓకే ఓకే చెప్పనిద్దాం. చెప్పండి రఘు సార్. ఈ ఎపిసోడ్లో ఏంటో ఫస్ట్ షాట్ నాకే పెడుతున్నారే. మీది గోల్డ్ అండ్ హార్ట్ కదా. ఓ గోల్డ్ లేదు కదా, నా దెబ్బకే గోల్డ్ తీసేసేస్తున్నారు ప్రోగ్రామ్ నుంచి. ఎనీవే సౌందర్య యాజ్ యూజువల్ నీ గురించి ఎప్పుడు చెప్పినా ఒకటే, ఎందుకంటే ఎపిసోడ్కి నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. సౌందర్య పాట మాయలో పడిపోయి నీ డాన్స్ మిస్ అయిపోతున్నాను నేను. పాయింట్స్ ఇవ్వాలి కదా, 5 పాయింట్స్ ఓకేనా మీకు? ఈచ్ 5 points సార్. ఈచ్ 5 points. ఈచ్ 5ఆ? తెలియనివాడు బాగా. ఓకే నువ్వు 5 అడిగా కాబట్టి నేను ఒకటి తగ్గిస్తాను దాంట్లో. ఇది కరెక్ట్ అండి. ఈచ్ 4, 8 మార్క్స్. రాకేష్ మాస్టర్. గోపాల్ బాగా చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కాస్ట్యూమ్స్. ఏదో ఒకసారి ఏదో ఒకటి చెప్తున్నాడు ఏంటి మాస్టర్ నేను. నీ డ్యాన్స్ బాగుంది. మీ మాస్టర్ గారికి నేను ఒకటి చెప్పేది, ఆ చైర్స్ ఒక 4 అడుగులు 5 అడుగులు ఒక బల్లలాగా తయారు చేసి స్టెప్స్ పెట్టి దాని మీద కూర్చోబెడితే ఈ మీ డ్యాన్స్ వాళ్ళు 2 కనపడేది. సో ఇలాంటివి ఉంటే బాగుంటుంది, ఇంకా చాలా బాగుంది. ఎయిట్. మేడం ప్లీజ్. Very good, Soundarya. Very nice voice. Very nicely sung. మీ ఇద్దరిలో నేను ఒకటి నోటీస్ చేశాను, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కన్సిస్టెన్సీ వస్తుంది మీ ఇద్దరిలో. ఒకటి చెప్తే మీరు నోటీస్ చేయడం, అండ్ సౌందర్య ఎంత పర్ఫార్మెన్స్ని ఎంత ఎంజాయ్ చేస్తుందో అందరినీ అబ్జర్వ్ చేస్తుంది. షీల్ బీ హ్యావింగ్ ఎంజాయింగ్ ద ప్రోగ్రామ్, షో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం తన గోల్ ఎప్పుడు మర్చిపోదు, తన ఎలా పాడాలి అనేది మర్చిపోదు ఎప్పుడు. అండ్ ఈవెన్ గోపాల్ ఎంత ఎంజాయ్ చేస్తున్నా అందరిది చూస్తాడు, బట్ అట్ ద సేమ్ టైం తన డాన్స్ అండ్ ఆల్ ఫోకస్ అంటారు కదా, దట్స్ వెరీ గుడ్. మీ ఇద్దరు ఎక్సలెంట్ ఫోకస్ మీ ఇద్దరిది. అది ఏమీ చెప్పనక్కర్లేదు, మీ పర్ఫార్మెన్స్లోనే తెలిసిపోతుంది. గోపాల్ వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. పాయింట్స్ చెప్పరు, చివరికి చెప్పండి. ఓకే వాసరావు గారు. సౌందర్య లహరి, పాటని నీ సొంతం చేసుకొని పాడుతావు నువ్వు. థ్యాంక్ యూ సార్. అది చాలా ముఖ్యం. అదే భావం అంటారు కదా, ఎక్స్ప్రెషన్. డెఫినెట్గా నువ్వు బాగా పాడేవని అర్థం. అది థ్యాంక్ యూ సార్. ఇవాళ పాటలో ఒక చరణంలో, లాస్ట్ చరణంలో కరెక్ట్గా ఒక చోట నువ్వు తబలా తట్టాలి. కరెక్ట్గా టైమింగ్లో అబ్బాయి తెచ్చి ఇవ్వడం, నువ్వు కరెక్ట్గా బీట్ దాని మీద పడటం అనేది చాలా గొప్ప విషయం. అది వెరీ గుడ్. సో 9. సో ఈ ఎపిసోడ్లో నలుగురిని ఇంట్రడ్యూస్ చేద్దామన్నాం, ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసేసాం, కారుణ్య అండ్ సాయి మాధవ్. మిగిలిన ఇద్దరు మన నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. వీళ్ళే సూపర్, వాళ్ళు ఎలా ఉంటారో. అర్చన గారు మార్క్స్ అది మాత్రమే మిగిలింది. మిగతా ముగ్గురు జడ్జెస్ మార్క్స్ ఏంటో మనకు తెలుసు, కానీ అర్చన గారు ఇచ్చేస్తే మనకి ఫైనల్లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని తెలుస్తుంది. స్కోర్ కార్డ్ మాకు ఇస్తే మేము అనౌన్స్ చేద్దాం. థ్యాంక్ యూ జడ్జెస్. అవును ఏంటి వసంత్, మీ టౌన్ నుంచి పిల్లలు ఎలిమినేట్ అవుతారా, మా సిటీ పిల్లలు ఎలిమినేట్ అవుతారా, ఏమనుకుంటున్నావు? ఆల్రెడీ నీకు తెలుసు కదా మా వాళ్ళు ఎలా చేస్తారు, నీకు తెలుసు. జడ్జెస్ మార్క్స్ ఇచ్చారు, సరే వాళ్ళు చింపి ఆరేసారా నేను చెప్పాను. బట్ ఇప్పుడు ఫైనల్ గా అర్చన మేడం మార్క్స్ ఇవ్వలేదు. అది వచ్చేసి నా చేతికి. ముందు పిల్లల్ని పిలుద్దాం. ఓకే ఓకే కమాన్ సిటీ పిల్లలు. మేడం మీరెందుకు వచ్చారు మేడం? మీరు అక్కడ గెస్ట్. మీరు మా పర్ఫార్మెన్స్ కి ఇవాళ ఈ ఎపిసోడ్ కి మీరు గెస్ట్. ఓకే కూర్చోమ్మా. ఈ హిందీ రౌండ్ లో మీకు ముగ్గురు జడ్జెస్ ఇచ్చిన పాయింట్స్ ఏంటో తెలుసు. అది నేను ఫస్ట్ చెప్తాను, ఆ తర్వాత ఆ టోటల్ చూద్దాం, ఆ తర్వాత మన అర్చన గారు ఇచ్చిన పాయింట్స్.
సో అయితే ఫస్ట్ జానవి బిట్టు మీకు వాసు గారు 7, రఘు గారు 8, అర్చన గారు ఇవ్వలేదు, రాకేష్ గారు 8. సో మీ పాయింట్స్ టుగెదర్ 23. సౌందర్య అండ్ గోపాల్ వాసు గారు 9, రఘు గారు 8, రాకేష్ మాస్టర్ 8, అర్చన గారు ఇవ్వలేదు. సో మీ పాయింట్ టుగెదర్ 25. స్వరాగ్ అండ్ మేఘనా వాసు గారు 9, రఘు గారు 10, రాకేష్ మాస్టర్ 9, అర్చన గారు ఇవ్వలేదు. మీ పాయింట్స్ 28. కల్కి అండ్ లీలా సుధీర్ వాసు గారు 6, రఘు గారు 7, రాకేష్ మాస్టర్ 6. సో మీ పాయింట్ 19. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో లీలా సుధీర్ అండ్ కల్కి మీకు కొంచెం తక్కువగా ఉంది పాయింట్. కానీ జానవి బిట్టు మీ ఇద్దరు పాయింట్స్, మీకేమో 23, వీళ్ళకేమో 19, 4 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ నేను స్వరాగ్ అండ్ మేఘనా మీకు అర్చన గారు ఇచ్చిన పాయింట్స్ చెప్పేస్తాను. ఓకే 10. సో 28 ప్లస్ 10 38. మిమ్మల్ని ఎవ్వరు ఇక్కడి నుంచి షేక్ చేయలేరు. సో టేక్ యూర్ పొజిషన్. సౌందర్య అండ్ గోపాల్ మీకు 25 ఉందన్నమాట. మీకు అర్చన గారు ఇచ్చిన పాయింట్, ఓకే అర్చన గారు మీకు ఇచ్చింది 9. సో మీ టోటల్ పాయింట్ 34. మీరు కూడా సేఫ్ అయిపోయారు. ఇప్పుడు మా టౌన్ టీం ఉన్నారు బిట్టు జానవి రండి. సో మీ ఇద్దరి మధ్య 4 పాయింట్స్ తేడా ఉంది. ఇప్పుడు అర్చన గారు పాయింట్స్, జానవి గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే మంచి సింగర్ తనంటే ఇక్కడ జడ్జెస్ కాదు, ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఇష్టం. తన సింగింగ్ స్టైలు, తన నవ్వు, అది నవ్వు అంటే ఫేమస్ అనమాట తనకి. సో కానీ ఈ ఎపిసోడ్లో ఒక చిన్న తేడా ఏంటంటే తనకి శృతి బాగలేదు అనే రిమార్క్ వచ్చింది. నేను కలలో కూడా ఊహించలేని ఒక విషయం అది ఈ ఎపిసోడ్లో జరిగింది. ఇక్కడ కల్కి పర్ఫార్మెన్స్ కొంచెం డల్ అయింది. సో ఇప్పుడు నేను అర్చన గారి పాయింట్స్ చెప్తాను, దాన్ని బట్టి కల్కి అండ్ లీలా సుధీర్ మీకు అర్చన గారు 8 పాయింట్స్ ఇచ్చారు. 8. సో మీ టోటల్ 27. ఇప్పుడు మీకన్నా వాళ్ళు ముందెళ్ళిపోయారు. అర్చన గారు, జానవి అండ్ బిట్టు ఏంటి చెప్పనా? ఇప్పుడు మీ ఇద్దరు మధ్య 4 పాయింట్స్ మళ్ళీ డిఫరెన్స్ వచ్చింది. అర్చన గారు 4 పాయింట్స్ ఇచ్చారంటే మీరు ఈక్వల్ అయిపోయారు. 5 ఇచ్చారంటే మీరు వెళ్ళిపోయారు, ఐ మీన్ ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళిపోతున్నారు. సో 4 5 అదే మ్యాటరు. కానీ అర్చన గారు మీకు ఇచ్చింది 7. కల్కి రానండి. నేను ఇంత మంచి ఫ్రెండ్స్ని వదులుకుంటున్నాను నా బాధ.